మాట్లాడుతున్నటువంటి అంటే వ్యక్తిగతంగా మా కమ్యూనిటీ కోసం మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఒక సరైన వేదిక లేక, సరైన అందరికీ ఒకే రకమైన సమాచారాన్ని అందించలేకపోవడం వలన అందరికి ఒకే రకమైన అవగాహన సొసైటీలో తీసుకురాలేకపోయాం అనేది ఒక మాకు మనసులో ఉండిపోయింది. ఈ ఎల్‌జిబిటీ ఏ లీగల్ బాటిల్ అనే మూవీ ద్వారా మా ట్రాన్స్ కమ్యూనిటీకి అంటే అసలు మా కోసం ఎందుకు రాయాలని ఆలోచించారో ఫస్ట్ సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మేమేం ఆర్టిస్టులం కాదు, ఇంతకుముందు ఎక్కడ కూడా మేమేం యాక్ట్ చేసిన వాళ్ళం కాదు. మేము ఒక యాక్టివిజంలో మా కమ్యూనిటీ కోసము పనిచేస్తున్న వాళ్ళము. డైరెక్ట్గా వచ్చి సినిమాలో యాక్ట్ చేయాలి అంటే కొంచెం భయంగా ఉన్నప్పటికీ సునీల్ కుమార్ రెడ్డి సారు మా కోసం క్రియేట్ చేసినటువంటి ఒక పాత్రలు మా నిజ జీవితానికి సంబంధించినటువంటివి కాబట్టి మాకు యాక్టింగ్లో పెద్దగా ప్రాబ్లం అనిపించకుండా మేము ఏదైతే రెగ్యులర్గా మా లైఫ్ను లీడ్ చేస్తున్నామో దాన్ని చూపించే విధంగా ఉన్నాయి కాబట్టి మేము దీంట్లో మెయిన్లీ నేనైతే ఎక్కడ కూడా యాక్ట్ చేయలేదు. నాకు యాక్టింగ్ అంటే పెద్దగా భయం ఫస్ట్. నేను ఎక్కడ కూడా యాక్టింగ్ చేయలేదు. కానీ ఈ మూవీలో నేను రెగ్యులర్గా నేను ఒక ట్రాన్స్ మహిళను, అదేవిధంగా హిజ్రా గురువుని. నేను మా కల్చర్లో ఏదైతే నేను ఇప్పుడు ఏ పాత్ర పోషిస్తూ జీవిస్తున్నానో అదే ఈ సినిమాలో కూడా నాది ఒక ట్రాన్స్ మదర్ రోల్ కాబట్టి ఒక ట్రాన్స్ మదర్గా ఉంటూ ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి ఎదురైనటువంటి క్రైసిస్ గురించి లీగల్గా ఎట్లా మేము పోరాటం చేస్తున్నాము, మాకు ఏ రకమైన చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఎక్కడ ఏ రకంగా మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, మేము న్యాయం కోసం ఎంత పోరాటం చేయాల్సి వస్తుంది అనే అంశాన్ని చాలా చక్కగా సునీల్ కుమార్ రెడ్డి సారు దీన్ని రాయడం జరిగింది. ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు, మా జీవితాలు ఇవి చట్టపరంగా మాకు 2019లో వచ్చినటువంటి ఒక యాక్ట్ని బేస్ చేసుకొని ఆ యాక్ట్ పరమైన న్యాయాన్ని పొందాలంటే ఇప్పుడు సొసైటీకి అవగాహన అవసరమన్న ఉద్దేశంతో ఇది ఒక కోర్టు డ్రామా, ఒక జైభీం సినిమా లాంటిది, లేదా ఒక కోర్టు మూవీ లాగా ఒక చట్టం కోసం ఒక్కొక్క కమ్యూనిటీకి ఎట్లాంటి చట్టాలు ఉంటాయి, వాటిని ఏ రకంగా కాలరాస్తున్నారు, వాటిని ఏ రకంగా మనం సాధించుకోవచ్చు అనే దాన్ని ఎట్లాగైతే తీశారో సేమ్ అదే విధంగా మా ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక లీగల్ ఇష్యూను ఈ మూవీలో చూపించారు. నిజంగా సార్కి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మా కమ్యూనిటీ వల్లనే ఇక్కడ ఏదైనా సరే మూవీస్ తీస్తే ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ రాగానే ఎవరికో ఆర్టిస్టులకి మగవాళ్ళకి చీరలు కట్టించి ఇది చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు బాగా యాక్ట్ చేయగలుగుతారని. కానీ ఇక్కడ సార్ చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరమైతే నిజ జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నామో వారితోనే మమ్మల్ని నటింపజేసి మమ్మల్ని కూడా ఒక తెర మీదకి తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఇంత యాక్టర్స్గా చూపిస్తున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప ప్రయత్నం అని అయితే మేము అనుకుంటున్నాము. ఈ ప్రయత్నానికి మీరు అందరూ సపోర్ట్ చేస్తే సొసైటీలో అందరికీ మా గురించి ఎంత నెగిటివ్ ఉందో అందులో కొంతైనా పాజిటివ్గా ఆలోచిస్తారు సొసైటీ. అది ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఈ మూవీ తర్వాత వాళ్ళలో ఒకరిగా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.